హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఒక చాక్లెట్ కేక్ చేయబోతున్నాము. కేక్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 3/4 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. దానిలోకి 4 eggs వేస్తున్నాను. ఇది మంచిగా బీట్ చేసుకొని తీసుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత లో స్పీడ్ మీద ఒక 1 minute, అలాగే హై స్పీడ్ మీద ఒక 4-5 minutes దాకా మంచిగా బీట్ చేస్తే ఇలాగ ఫ్రోతీగా అవుతుంది. అప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. 1 pinch దాకా సాల్ట్, అలాగే 1/2 teaspoon దాకా బేకింగ్ సోడా, 1 teaspoon దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. దాంట్లోకి 1/2 cup దాకా సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. 1 teaspoon దాకా వానిలా ఎసెన్స్ కూడా, అంటే ఎగ్ది స్మెల్ ఏం లేకుండా ఉండడానికి వానిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇది ఒక్కసారి బీట్ చేసుకోవాలి. ఓవర్ బీటింగ్ చేయట్లేదు, జస్ట్ బీట్ చేసి అన్ని మిక్స్ అయితే చాలు. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దానిలోకి చాక్లెట్ పౌడర్ వేసుకోవాలి. ఒక 3 tablespoon దాకా చాక్లెట్ పౌడర్ వేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం రిచ్గా ఉండే చాక్లెట్ కేకే మనం చేస్తున్నది, అందుకని. దానిలోకి మైదా పిండి కూడా వేసుకోవాలి. 1 cup దాకా మైదా పిండి కూడా వేసుకొని జల్లించుకొని వేసుకోవాలి. చాక్లెట్ పౌడర్లో లెమ్స్ ఉంటుంది, అందుకని మంచిగా మిక్స్ అవ్వదు, అందుకని జల్లించుకొని వేసుకోవాలి. ఇది నేను బీట్ చేయట్లేదు, జస్ట్ బీటర్తో మిక్స్ చేస్తున్నాను. బీటర్తో మిక్స్ చేస్తే తొందరగా మిక్స్ అవుతుంది, అందుకని. థిక్నెస్ ఎక్కువగా ఉంటే కొంచెం 1/2 cup దాకా పాలు కూడా పోసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు బటర్ పేపర్తో లైన్ చేసిన కేక్ టిన్లోకి మనం ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 8 inchది హార్ట్ షేప్ ట్రే తీసుకున్నాను నేను. బ్యాటర్ పోసిన తర్వాత మంచిగా 2-3 సార్లు టాప్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ అంతా పోయేదాకా. ప్రీహీట్ చేసి పెట్టిన అల్యూమినియం వెసల్లోకి మన కేక్ టిన్ని పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 30 to 35 minutes దాకా బేక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేయండి. కేక్ రెడీ అయిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టేసి మనం విప్పింగ్ క్రీమ్ని విప్ చేసుకొని తీసుకోవాలి. 1.5 cup దాకా విప్పింగ్ క్రీమ్ తీసుకొని స్టిఫ్ పీక్స్ వచ్చేదాకా విప్ చేసుకోవాలి. కొంచెం డార్క్ చాక్లెట్ తీసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఒక 100 grams దాకా డార్క్ చాక్లెట్ తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. అంటే కొంచెం బాయిల్డ్ వాటర్ మీద మనం గ్లాస్ బౌల్ని పెట్టేస్తే చాక్లెట్ తొందరగా మెల్ట్ అవుతుంది. అసలు వాటర్లో టచ్ అవ్వడం కానీ ఓవర్ హీట్ అవ్వడం కానీ చేయకూడదు, అప్పుడు డార్క్ చాక్లెట్ గట్టిగా అయిపోతుంది, మెల్ట్ అవ్వదు. మెల్ట్ చేసిన చాక్లెట్ని విప్పింగ్ క్రీమ్లోకి పోసుకొని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ బీట్ చేయట్లేదు, జస్ట్ మిక్స్ చేస్తే చాలు. 3 లేయర్గా కేక్ని కట్ చేసుకున్నాను. ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత షుగర్ సిరప్తో నానబెట్టుకోవాలి. 1 cup వాటర్లో 1/2 cup దాకా షుగరు, 1 pinch సాల్ట్ వేసుకొని మంచిగా బాయిల్ చేస్తే షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. అన్ని చోట్ల మంచిగా నానేటట్టు షుగర్ సిరప్ని పోసుకొని 1 లేయరు విప్పింగ్ క్రీమ్ రాసుకోవాలి. ఒక లేయర్ వచ్చినట్టు క్రీమ్ అన్ని చోట్ల వచ్చేటప్పుడు మనం నెక్స్ట్ లేయర్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే మళ్ళీ షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. లేయర్ పెట్టేటప్పుడు సైడ్స్ ఒకే లెవెల్లో వచ్చేటట్టు పెట్టుకోవాలి. మళ్ళీ షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ క్రీమ్ పెట్టుకోవాలి. అలాగే 3 layers పెట్టుకొని మొత్తం ఫినిషింగ్ చేసేయాలి. సైడ్స్ అంతా లెవెల్ చేయడానికి స్క్రాపర్ ఉంది, స్క్రాపర్తో చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ATM కార్డు కానీ ఇలాంటి కార్డ్స్ ఏదైనా తీసుకోవచ్చు. సైడ్స్ అంతా ఫినిషింగ్ చేసిన తర్వాత పైన కూడా మంచిగా లెవెల్ చేసుకోవాలి. ఒకసారి డ్రై అయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్లో తడిపేసి క్లియర్ చేస్తే మంచిగా ఫినిషింగ్ అవుతుంది. ఇప్పుడు మిగిలే విప్పింగ్ క్రీమ్లోకి కొంచెం చాక్లెట్ మెల్ట్ చేసేది కూడా యాడ్ చేసుకొని కొంచెం కలర్, ఇంకా కొంచెం డార్క్ కలర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. అది ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని దాంతో మనం డెకరేషన్ చేయబోతున్నాము. మరి ఓవర్గా డెకరేషన్ ఏం చేయట్లేదు, చాలా సింపుల్ డిజైన్ చేయబోతున్నాము. కింద ఒక లేయర్గా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేస్తున్నాము. అలాగే పైన ఒక లేయర్, లోపల ఒక చిన్న హార్ట్ షేప్ కూడా పెట్టేస్తే మన కేక్ది డిజైన్ ఆల్మోస్ట్ అయిపోయింది.
లోపల చిన్న హార్ట్ కూడా రెడీ అయిన తర్వాత దానిలోకి స్వీటెడ్ చాక్లెట్ పౌడర్తో ఫిల్ చేస్తున్నాను. ఓవర్గా అవసరం లేదు, లైట్గా వేశాను. తర్వాత మళ్ళీ కొంచెం చాక్లెట్ని మెల్ట్ చేసుకొని అవుటర్ లైన్ ఫిల్ చేయబోతున్నాను. చాక్లెట్ మెల్ట్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం బటర్ కూడా వేసాను, కొంచెం గ్లో బాగానే రావడానికి. ఇప్పుడు కేక్ పైన 3 కలర్స్ వచ్చింది, 3 డిఫరెంట్ చాక్లెట్ కలర్స్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది కేక్ చూడడానికి. చాలా సింపుల్ డిజైన్లో చాలా మంచి కేక్ వచ్చింది. అలాగే చాలా రిచ్ చాక్లెటీ కేక్ ఇది. బర్త్డేస్కి అని ఏదైనా ఒకేషన్స్కి అని ఒకసారి ట్రై చేసి చూడండి. See you in the next video. Bye bye.